బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ సంప్రదించండి 9807556789. ఎదురు దెబ్బలు భరించలేక అనేత ఆల్మోస్ట్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారా? సింగిల్ షాట్లోని పొలిటికల్ కెరీర్కు ఎండ్ కార్డు పడకుండా పిలిచి ఎమ్మెల్సీ టికెట్ ఇస్తామంటే వద్దు బాబాయ్ వద్దు అంటున్నారట. ఆయన అష్ట దిగ్బంధంలో చిక్కుకోవడమే అందుకు రీజనా, లేక ఇంకేమైనా ఉన్నాయా? ఎవరా తాజా మాజీ ఎంపీ ఏంటైనా సాడ్ స్టోరీ? ఉమ్మడి విశాఖ జిల్లాలో స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నికల వేడి రాజుకుంటోంది. ఏపీలో అధికార మార్పిడి తరువాత జరుగుతున్న తొలి ఎన్నిక కావడంతో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని వర్కౌట్ చేస్తోంది. అలాగే లోకల్ బాడీస్ లో ఉన్న ఓటింగ్ బలంతో పైచేయి సాధించాలన్నది వైసీపీ ఎత్తుగడ. వంశీకృష్ణ యాదవ్ రాజీనామాతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానం భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ విడుదలవుతుంది. జీవీఎంసీ పరిధిలోని 98 మంది కార్పొరేటర్లు, యలమంచిలి, నర్సీపట్నం మున్సిపల్ కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లు. మొత్తం ఓటర్ల సంఖ్య 841 కాగా అందులో వైసీపీకి 615 మంది సభ్యుల బలముంది. ఈ లెక్క ప్రకారమైతే ఎమ్మెల్సీ స్థానం ఖచ్చితంగా ప్రతిపక్షం ఖాతాలోనే పడాలి. కానీ ఫిరాయింపులతో పరిస్థితి మారుతోంది. దీంతో టీడీపీ, జనసేన బలం పెరుగుతూ ఉండడంతో వ్యవహారం మంచి రసకందాయంలో పడుతోంది. ఇక్కడ కూటమి అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ పేరు వినిపిస్తోంది. వైసీపీ తరఫున 3 పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షుడు కోలా గురువులులో ఒకరికి టికెట్ ఖాయమనే చర్చ జరుగుతోంది పార్టీ వర్గాల్లో. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. అభ్యర్థి ఎవరైనా ఖర్చు కామన్ కాబట్టి లెక్కలు ఎక్కాలు మొదలయ్యాయట ప్రతిపక్ష పార్టీ వైపు నుంచి. ఎమ్మెల్సీ ఎన్నికకు తక్కువలో తక్కువ 5 కోట్లన్నా ఖర్చవుతుందని, పరిస్థితిని బట్టి ఇంకొంచెం పెరగవచ్చని కూడా లెక్కలేసుకుంటున్నట్టు తెలుస్తోంది. దీంతో ఆర్థికంగా స్థితిమంతుడైన మాజీ ఎంపీ ఎంవీవీని నిలబెట్టడమే కరెక్ట్ అని భావించారట వైసీపీ పెద్దలు. కానీ ఆయన మాత్రం అందుకు సుముఖంగా లేనట్టు తెలుస్తోంది. విశాఖ తూర్పు నుంచి తాజా ఓటమితో పాటు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తగులుతున్న ఎదురుదెబ్బలు కూడా కారణం కావచ్చంటున్నారు. గడిచిన 5 ఏళ్లలో సత్యనారాయణపై అనేక ఆరోపణలొచ్చాయి. కానీ నాడు అధికార పార్టీ ఎంపీ కనుక బహిరంగంగా చెప్పడానికి చాలా మంది ధైర్యం చేయలేదట. ప్రభుత్వం మారాక బాధితులు బయటకొస్తున్నారు. ప్రభుత్వ భూములు, రహదారులు, చెరువులు, శ్మశానాలను సైతం కబ్జా చేసి వెంచర్స్ వేశారు అన్నది మాజీ ఎంపీ మీదున్న ప్రధాన ఆరోపణ. ఇటీవల ముఖ్యమంత్రి విడుదల చేసిన శ్వేతపత్రంలోనూ ఈ మాజీ ఎంపీ ప్రస్తావన కనిపించింది. హయగ్రీవ ఫార్మ్స్ అండ్ విల్లాస్ ప్రాజెక్టుకు సంబంధించి భాగస్వామ్య వివాదంలో కేసులను ఎదుర్కొంటున్నారు ఎంవీవీ. ఈ క్రమంలో అసలాయన వైజాగ్లో ఉంటున్నారా లేదా అన్న డౌట్స్ కూడా వస్తున్నాయట ఎక్కువ మందికి. దీంతో గత ఎన్నికల్లో ఎంవీవీ కోసం పనిచేసిన ద్వితీయ శ్రేణి నాయకత్వం తమ దారి తాము చూసుకుంటోంది. ఇలాంటి వాతావరణంలో మీ ఎమ్మెల్సీ సీటు వద్దు, మీరు వద్దు అన్నట్టుగా ఉందట సత్యనారాయణ వ్యవహారం. మరోవైపు 2023లో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవులకు ఎన్నిక జరిగినప్పుడు గురువులను పోటీకి దింపింది అధిష్టానం. అయితే ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేయడంతో ఓడిపోయారాయన. ఈ సింపతి ఒక్కటే గురువులులో ఆశలు పుట్టిస్తుండగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పేరు హైకమాండ్ పరిశీలనలో ఉన్నట్టు తెలిసిందే.